Sponsored by Vaira Family Restaurant, National Highway, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల యనమల దివ్య ప్రజా దర్బార్కు విశేష స్పందన. ప్రజా సమస్యలు పరిష్కరించడమే దర్బార్ లక్ష్యమన్న తుని ఎమ్మెల్యే. రాజమండ్రిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సిటీ ఎమ్మెల్యే. ఆసుపత్రిలో ఆదిరెడ్డి ఆకస్మిక తనిఖీలు. నర్సీపట్నంలో ఆధ్యాత్మిక పర్వం నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్ట. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ మహిళా మోర్చా మహిళా దినోత్సవం. కొమ్మరిపాలెంలో పోషణ ప్రదర్శన. కాకినాడ జిల్లా తుని పట్టణంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. స్థానిక బాలభవన్లో వివిధ శాఖల అధికారులతో కలిసి నిర్వహించిన ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే యనమల దివ్య చాలా సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. శ్రీవాణి నిధులతో దేవాలయాల పునరుద్దరణ చేపట్టామని చెప్పిన ఆమె కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉందన్నారు. అభివృద్ధిలో ఆధ్యాత్మికం, గుడి, బడి ఇలా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలుపుతామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. ఇవాళ తుని బ్యాంక్ కాలనీలో నిర్వహించిన ప్రజా దర్బార్కు మాజీ ఎమ్మెల్యే రాజా అశోకబాబు, సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఆమె హాజరయ్యారు. వివిధ శాఖాధిపతులతో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్లో 16, 23, 24, 26, 27 వార్డులకు సంబంధించిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కరించి మిగతా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్లకు సంబంధించి 44, హౌసింగ్కు సంబంధించి 76, రేషన్ కార్డులకు సంబంధించి అర్జీలు అందాయి. 22వ వార్డు రామకృష్ణ కాలనీలో రామాలయం, కొత్తపేటలో మరో రామాలయం కావాలన్న స్థానికుల వినతి పత్రాలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ ఆలయాల పునరుద్ధరణ చేస్తామన్న యనమల దివ్య ఇప్పటి వరకు నియోజకవర్గంలో శ్రీవాణి ఫండ్తో 60 దేవాలయాలు నిర్మిస్తున్నామని, 2వ విడతలో మరిన్ని ఆలయాలకు నిధులు రప్పిస్తామన్నారు. ఈ 5 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి 23 కోట్లు మంజూరు చేశామని, ఇప్పటికే కొన్ని పనులు పూర్తి చేశామని, మిగతా పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కువగా సమస్యలు వచ్చేసి మన పెన్షన్ కావాలని చాలా మంది వచ్చారు. దాదాపు 74 మంది వచ్చారు నాకు పెన్షన్లు ఇప్పించమని చెప్పేసి. తప్పకుండా ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చిందో కొత్త పెన్షన్లు ఇస్తాము, అలాగే పెరిగిన పెన్షన్లు ఇస్తామని ఆల్రెడీ 2వ హామీ తీరుస్తున్నాము. ఇప్పుడు కొత్త పెన్షన్లు కూడా త్వరలో రిలీజ్ అయితే మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని తప్పకుండా కొత్త పెన్షన్ రిలీజ్ చేసి మీ అందరి పేర్లు కూడా పార్టీకి అతీతంగా మీ అందరి పేర్లు కూడా ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా నేను తప్పకుండా పెట్టిస్తానమ్మా. ఇవాళ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశం మీరందరూ నాకు ప్రజా దర్బార్లో మీ వినతి పత్రాలు నాకు ఇస్తే తప్పకుండా ఒకవేళ అక్కడ పంచాయతీ ఆఫీస్లో కానీ ఎందుకో కారణం వల్ల మాది యాక్సెప్ట్ చేయట్లేదు, మేము అర్హులమే, మేము వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అండి అని నా దగ్గరకు వస్తే మీ పేపర్ కనుక నా దగ్గర ఉంటే తప్పకుండా నా తరపు నుంచి నేను పెట్టిస్తామా, ఇది నా హామీ. అలాగే వచ్చేసి హౌసింగ్ సైట్స్, ఇది కూడా ఎలక్షన్లో ఒక భాగమే, ఒక హామీలో ఒక భాగమే. ఇది కూడా త్వరలో రిలీజ్ చేసినప్పుడు మీ అందరి కూడా ప్రతి పేదవాడికి ఇల్లు, సొంత ఇంటి కళ ఉంటుంది కాబట్టి అతని కళ నెరవేర్చడానికే ఈ కూటమి ప్రభుత్వం ఉంది. తప్పకుండా మీ అందరి హామీ, మీకు ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం మీకు ఉంది. వీళ్ళందరూ చేయవలసింది ఒకటే, ఒక నమ్మకం మా మీద పెట్టుకోండి. తప్పకుండా మీ ఆశలు కానీ ఆకాంక్షలు కానీ మీ ఆశయాలతోటి మేము తోడుగా ఉన్నాం మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ అమ్మ. జై హింద్. ఈ మండుటెండలో మీరందరూ నా కోసం వేసున్నారు. నేను ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడి నుంచి రావాల్సి వచ్చింది. అక్కడ నుంచి గంట ప్రయాణం నాకు, కాబట్టి లేట్ వచ్చాను, కొంచెం క్షమించాను. అలాగే రేడియో FM ప్రసారాల గురించి
ఒకరు అందజేసిన వినతి పత్రంపై కూడా ఆమె సానుకూలంగా స్పందించి వీణులు విందు చేసే FM ప్రసారాలు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. తుని పట్టణంలో ఇప్పటివరకు నిర్వహించిన ప్రజా దర్బార్లకు 500 సమస్యలు వచ్చాయని, ఇందులో 150 సమస్యలను పరిష్కరించడం జరిగిందని శ్రీమతి యనమల దివ్య వివరించారు. మిగతా 350 సమస్యలు అధికారుల పరిశీలనలో ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేష్, కుసుమంచి సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, గౌర కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, టౌన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి సూరంపూడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ సీఎం గారి ఆదేశాల మేరకు మనం తుని టౌన్లో ప్రజా దర్బార్ నిర్వహించుకున్నాం. ఇక్కడ ప్రజా దర్బార్ 16, 23, 24, 26, 27 వార్డులలో ప్రజా దర్బార్ అనేది నిర్వహించాము. ఇక్కడ చాలా మటుకు ఇది ప్రాబ్లమ్స్ వచ్చేసి పెన్షన్స్ కావాలని వచ్చారు. దాదాపు పెన్షన్స్ వచ్చేసి మనకి 44 రిక్వెస్ట్ వచ్చాయి. అలాగే హౌసింగ్ సైట్స్ కోసం 76 రిక్వెస్ట్లు వచ్చినాయి. అలాగే రేషన్ కార్డ్స్ కోసం 8 రిక్వెస్ట్లు వచ్చాయి. అయితే అన్నిటికన్నా వినూతనంగా నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ టైం నాకు ప్రజా దర్బార్లో ఇన్నిసార్లు ప్రజా దర్బార్ తుని టౌన్లో కండక్ట్ చేశాను, కానీ ఫస్ట్ టైం నాకు వినూతనంగా అనిపించింది ఏంటంటే మన తుని టౌన్కి FM సిగ్నల్స్ రావట్లేదని చెప్పి, తప్పకుండా దీన్ని కన్సిడర్ చేసి మన తుని టౌన్ ప్రజలకి ఆహ్లాదంగా ఉండే మన FM కార్యక్రమం అనేది వాళ్ళకు అందిస్తామని మాటిస్తున్నాము. అలాగే మన 22వ వార్డు వచ్చేసి రామకృష్ణ కాలనీ సంబంధించి ఒక రామాలయం ఇన్కంప్లీట్గా ఉందని చెప్పారు. అది కూడా కొన్ని శ్రీవాణి ట్రస్ట్ ఫండ్స్ ద్వారా కూడా అవి తీసుకురావాలని చూస్తున్నాము. అలాగే ఇంకొక గుడి కూడా దీనికి సంబంధించి కొత్తపేట రామాలయం కూడా ఇప్పుడే మన తుని నియోజకవర్గంకి వచ్చేసి మన శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 60 గుడ్లు వరకు తీసుకొచ్చాం ఫండ్స్. ఇవి కూడా మళ్ళీ లేటెస్ట్గా లిస్ట్ తయారు చేసి ఇవి కూడా దాంట్లో జత చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇవి కూడా అలాగే మనకి ఇప్పుడు ఈ వార్డ్స్కి సంబంధించి ఈ 5 వార్డ్స్కి సంబంధించి కూడా మనము పనులు 23 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ 23 కోట్లలో కూడా దాదాపు 37 పనులు, రోడ్స్ అండ్ డ్రైన్స్ రెండు మిక్స్ చేసుకొని చూస్తే 37 పనులు. ఈ 37 పనుల్లో కూడా కంప్లీట్ అయినవి 17 పనులు, ఇన్ ప్రోగ్రెస్ కూడా 10 పనులు ఉన్నాయి. అలాగే ఇంకా స్టార్ట్ చేయనవి 10 ఉన్నాయి. ఇవి కూడా ఎందుకు స్టార్ట్ చేయలేదో నేను త్వరలో రివ్యూ కూడా తీసుకుంటాను. ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తామని మరొకసారి మాటిస్తున్నాను మా తుని ప్రజలందరికీ కూడా. అలాగే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. అందులో దేవాలయాలు ఒకటి, అలాగే తల్లికి వందనం ఒకటి, అలాగే మన ఆటో డ్రైవర్ల నిధి కానీ, రైతు అన్నదాత సుఖీభావ కానివ్వండి, అలాగే పెన్షన్ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఇవాళ ప్రజా దర్బార్ కండక్ట్ చేయడం వల్ల కూడా ప్రజలు ఎక్కువ మంది సంఖ్యలో వచ్చేసరికి నేను చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ వాళ్ళందరూ కూడా మనపై నాయకుల మీద అభిమానంతో వాళ్ళందరూ కూడా మండు టెండర్లో కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా లేవు, కానీ వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద అభిమానం కొద్దీ వాళ్ళందరూ ఇవాళ ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు. ఈ ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలన్నీ కూడా డిపార్ట్మెంట్స్కి ఫార్వర్డ్ చేసి తప్పకుండా వాటిని పరిష్కరించవలసిందిగా డిపార్ట్మెంట్స్ని కూడా కోరుతాము. అలాగే మన తుని మున్సిపాలిటీకి వచ్చేసి ఇప్పటి వరకు రౌండ్ ఆఫ్గా చూస్తే 500 సమస్యలు వచ్చినాయి. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా ఇవన్నీ పరిష్కరించవలసిందిగా నేను డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను. అలాగే ఒక దాదాపు వీటిల్లో 150 వరకు పరిష్కరించారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకొక 350 వరకు కూడా ఉన్నాయి పరిష్కరించవలసింది. ఇవన్నీ త్వరితగతిన డిపార్ట్మెంట్ వారిని పూర్తి చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఇంత మంచి పనులు చేపట్టే ఈ కూటమి ప్రభుత్వం చూసి జనాలందరూ కూడా సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయ్యింది. అలాగే మనం ఈ మధ్యనే డిజిటల్ పాస్బుక్లు కూడా అందరికీ కూడా రైతులందరికీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. అలాగే మనం ఇప్పుడు రాబోయే ఉగాదిలో కూడా దాదాపు స్టేట్ మొత్తం కలిసి 2.5 లక్షల ఇళ్ళు కూడా గృహప్రవేశాలు చేసుకుంటున్నాము. ఆ ప్రోగ్రాం కూడా త్వరలో చేపడుతుంది కూటమి ప్రభుత్వం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే కూటమి ప్రభుత్వానికి ప్రజల అండ కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.
రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో ఉన్న మెడికల్ కాలేజీ విద్యార్థుల మెస్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడారు. ఇప్పటికే ఒక పాలు వ్యాపారి చేసిన తప్పిదం కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయి సదరు కుటుంబాలు ఎంతో బాధపడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా సరే పన్నీరు, స్వీట్ కార్న్ వంటివి ఫ్రీజర్ లో కాంట్రాక్టర్ దాచారంటే ఏమనాలని ఆయన ప్రశ్నించారు. దీన్ని బట్టి వైద్యం అందించే డాక్టర్లను కూడా హాస్పిటల్ కి పంపించాలని అనుకున్నాడా ఈ కాంట్రాక్టర్ అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ కి నివేదిస్తామని ఆయన ప్రకటించారు. స్థానిక లలిత నగర్ లోని ఫారెస్ట్ కళ్యాణ మండపంలో 62 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 2 ఎల్ఓసి కలిపి 42,89,541 చెక్కులు అందించారు. చాలా గర్వంగా భావిస్తా ఉన్నాం. 65 చెక్కులు 50 లక్షల మంది చెక్ ఇచ్చాం కాదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారు కానీ వారి యొక్క ఆలోచన విధానం ఈరోజు పంపిణీ చేసుకున్న చెక్కుల ద్వారా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోనే కాదు ఈ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క చెక్ ఇచ్చిన పాపానికి పోలా. కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఈ రోజు వరకు ఇస్తున్న చెక్కులతో కలిపి 510 మందికి ఇచ్చానని సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు ఇస్తున్న 65 మంది లబ్ధిదారులు విశేషం ఏంటంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆపరేషన్ చేయించుకొని నిర్లక్ష్యానికి గురైన 8 మందికి కూడా చెక్కులు సుమారు 6,45,208 విలువ చేసే 8 చెక్కులు కూడా ఈ రోజు ఇస్తున్నామని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్తా ఉంది. అంటే వారు ఇవ్వకపోగా వైసీపీ ప్రభుత్వంలో కొంతమందిని మద్దతు పెట్టి మీకు ఇస్తామని చెప్పి ఆశ చూపించి వదిలేసిన వారిని కూడా కూటమి ప్రభుత్వం గౌరవిస్తా ఉంది. మొత్తంగా ఈ నియోజకవర్గంలో ఈ రోజు ఇస్తున్న చెక్కులతో కలిపి 510 మందికి చెక్కులు, 510 చెక్కులు దీనిలో 4,36,38,493 అంటే సుమారు 4,40 లక్షలు శాసనసభ్యులు ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో మీ అందరికీ తీసుకురావడం జరిగింది. ఇంకా 105 మందికి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. దాని విలువ సుమారు 2,11 అనే విషయం తెలియజేస్తూ ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. అలాగే ఈ నియోజకవర్గంలో ఎప్పుడు లేని విధంగా ఒక ప్రైవేట్ వ్యాపారవేత్త ఈ పాల కల్తీ దుర్ఘటన వల్ల నగరంలోని చాలా తీవ్రమైన దిగ్భ్రాంతి గురి చేసింది ఈ సంఘటన. అతను ఒక ప్రైవేటు వ్యాపారవేత్త. అతను చేసిన తప్పు వల్ల అన్యాయంగా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కావాల్సిన వైద్య అవసరాలన్నీ కూడా తీరుస్తూ మొత్తం ఏదైతే ఆ పేషెంట్ కి కావాల్సిన వైద్యం మొత్తం ప్రభుత్వమే భరిస్తూ చనిపోయిన వారికి కూడా 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. చనిపోయిన వారందరికీ కూడా ఇవ్వడం కూడా జరిగింది వారి ఇంటికి. ఇలాంటి విషాదమైన సంఘటన జరిగినప్పుడు నగరంలో ప్రతి ఒక్కరూ తెలిసిన వారు దిగ్భ్రాంతి గురైనప్పుడు గొప్పతనం ఏంటంటే వైసీపీ వారి యొక్క జగడానికి ఇక్కడ ఉన్న వ్యక్తి ఉన్నాడు.
చనిపోయాడు అంటే అయ్యో. నర్సీపట్నంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ఆలయ ప్రారంభోత్సవం మరియు విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి. గురువారం నాడు జరిగిన ఈ ముగింపు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సాగాయి. దాండియా, డప్పు చొప్పులు, కోలట్టల నడుమ యాగశాల నుండి అమ్మవారి నూతన ఆలయం వద్దకు జరిగిన ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పవిత్ర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకల ఉన్నపాతలో పద్మావతి దంపతులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకల విజయ్, డాక్టర్ సువర్ణ, చింతకల రాజేష్, దివ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. యంత్ర విగ్రహ ప్రతిష్ట, మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం తదితర కార్యక్రమాలు వేద మంత్రోచ్చరణ మధ్య వైభవంగా పూర్తయ్యాయి. సార్, అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నంలో నూకాలమ్మ కొత్త గుడికి పునఃప్రతిష్ఠ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. 10, 11, 12 తారీఖుల్లో వామం పెట్టాం. నిష్ఠార్థులైనటువంటి పల్లీలు తీసుకొచ్చి 3 రోజులు వామం చేసి ఎంతో ఘనంగా చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న మహిళలందరూ కూడా కొన్ని వేల మంది కలశాలతో పసుపు నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి మరి దర్శించుకున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. చాలా వైభవంగా జరిగింది. మరి నర్సీపట్నం నూకాలమ్మ అంటే నర్సీపట్నానికి ఒక రమాయిలో చూస్తాం మేము. నర్సీపట్నంలో మరి కొత్త గుడి కట్టుకున్నాం. మరి ఈవేళ నుంచే జాగరాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ అమావాస్యకి నూకాలం పండుగ చేస్తున్నాం. దానికి కూడా భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోరుతున్నాను. అలాగే రోజు వచ్చి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తరపు ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకున్నాను. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం మైడమ్మ పండుగ కూడా ఉంది, ఏప్రిల్ 1వ తారీఖున. ఆ పండుగ కూడా నర్సీపట్నంలో ఉన్న వాళ్ళే కాకుండా మన బంధువులు, చుట్టాలు, అన్నదమ్ములు ఎంతో పైన ఉన్నట్లు అందరిని పిలిపించి ఈ మరిడమ్మ పండుగను కూడా ఏప్రిల్ 1వ తారీఖున ఘనంగా చెయ్యాలని చెప్పి మేము అంతా అనుకుంటున్నాం. దానికి కూడా అందరూ బంధువులందరూ కూడా ఎక్కడున్నా వచ్చి మైడమ్మ పండుగలో పాల్గొని పిల్ల పాపలతో వచ్చి మైడమ్మ తాలూకు ఆశీర్వాదం కూడా పొందాలని కోరుకుంటూ మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నాకు పూర్తిగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నిర్వహించిన పోషణ ప్రదర్శనలో విశేష స్పందన లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోషణ ప్రదర్శనశాలను ప్రారంభించారు. నోరూరించే వంటల గుమగుమలు బాగా ఆకర్షించాయి. పోషక శక్తి గల ఆహార పదార్థాలపై మహిళా మోర్చా అవగాహన కల్పించింది. హక్కులు సాధించుకునే, బాధ్యతలు పెంచుకునే కుటుంబంతో పాటు సమాజాన్ని మహిళలు ముందుకు తీసుకువెళ్తున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో జిల్లా బీజేపీ మహిళా మోర్చా జరిగిన ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిశిదా రాజుతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పోషణ్ కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాలతో చేసిన వివిధ రకాల వంటలను ప్రదర్శించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నాయకులతో కలిసి ప్రదర్శనశాలను సందర్శించి వంటలను రుచి చూశారు. మహిళల ఆరోగ్య సాధికారతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ మహిళని గౌరవించే సమాజాన్ని నిజమైన అభివృద్ధి సాధిస్తుంది అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఒప్పుకునే సత్యం. స్త్రీ లేకుండా సృష్టి లేదు, స్త్రీ లేనిదే జీవం లేదు, స్త్రీ లేని ప్రపంచాన్ని మనం ఊహించలేమనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మహిళ యొక్క గొప్పతనాన్ని త్యాగాన్ని స్మరించుకునే దిశగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఒక కుటుంబానికి ఆధారం ఏ విధంగా మహిళ అయిందో అదేవిధంగా ఇవాళ సమాజానికి కానీ దేశానికి కానీ మహిళా జీవనాధారంగా మారడమే కాకుండా ఇవాళ ఆర్థిక అభివృద్ధిలో కానీ సామాజిక అభివృద్ధిలో కానీ చివరికి ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఏదైతే నిర్వహించారో ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ పైన ఉగ్ర మోకల పైన దాడి చేసింది కూడా మన దేశానికి సంబంధించిన ఇద్దరు మహిళలు అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. కల్నల్ సోఫియా ఖురేషి, కమాండర్ వేమికా సింగ్, ఈ ఇద్దరి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా నిర్వహించడం అంటే ఒక మహిళలు యుద్ధ భూమిలో కూడా ఏ విధంగా పోషిస్తారనేది ఆనాడు రాణి రుద్రమ దగ్గర నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మనం చదివి చూడడం జరుగుతూ ఉంది. అటువంటి నేపథ్యంలో ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇందాక నిషితారాజు గారు కానీ పిక్కి నాగేంద్ర గారు కానీ చెప్పడం జరిగింది శ్రామిక దినోత్సవం కూడా. అసలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క చరిత్ర ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే అసలు ఈ కార్యక్రమాన్ని వేడుకలు జరుపుకునే రోజా, నిరసనలు జరుపుకునే రోజా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఉందనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నారు. శతాబ్దానికి ముందు మహిళలకు ఏ విధమైన హక్కులు కానీ మహిళలకు ఏ విధమైన బాధ్యతలు కానీ ప్రపంచంలో ఉండే మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ ఎవరైతే కార్మికులుగా పనిచేస్తున్న మహిళల నుంచి ఆనాడు మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది పుట్టింది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. రష్యాలో ఎవరైతే మహిళా కార్మికులు వారికి తక్కువ పని గంటలు అదేవిధంగా మెరుగైన జీతం, ఓటు వేసుకునే హక్కు, ముఖ్యంగా ఓటు వేసే హక్కు కోసం ఆ రోజు మహిళలు ఉద్యమించడం జరిగింది. ఆ ఉద్యమ ఫలితంగా మొట్టమొదటిగా మార్చి 8వ తేదీన న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు ఆ రోజు ప్రదర్శన చేస్తే ఆనాటి నుంచి దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వచ్చిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దేవుళ్ళు కూడా చూడండి, మనకు బ్రహ్మ అయితే తన నాలుకను సరస్వతి దేవికి ఇచ్చేసినారు, అంటే జ్ఞానాన్ని. అదేవిధంగా విష్ణువుకి ఎదురుగా లక్ష్మీదేవి తన హృదయంలోనే పెట్టుకొని ఉన్నారు. మరి పరమేశ్వరుడు తన శతభాగం పార్వతీదేవికి ఇచ్చేస్తున్నారు. అంటే ఆ రోజునే దేవుళ్ళు కూడా మనకు చెప్పేస్తున్నారు ఏంటంటే మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చేసేది అని ఆ పరమేశ్వరుడు కూడా చెప్పేస్తున్నారు. కాకపోతే అమల్లోకి రాలేదు, కానీ ఇప్పుడు మనకు నరేంద్ర మోదీ గారు కానీ అమలు చేసుకొస్తున్నారు. మనందరం కూడా దీనికి గర్వంగా ఫీల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ మనకు మహిళా దినోత్సవానికి సంబంధించి శ్రీ శక్తి పంచకం అనేటువంటి ఒక నినాదంతో మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఈ యొక్క కాన్సెప్ట్ ని మహిళ ఆరోగ్యంగా ఉండాలా, మహిళ ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యం ఉంటే బలమైన దేశం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలు 26 జిల్లాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మనకు నేషనల్ నుంచి కూడా ఈ యొక్క మిల్లెట్స్ ఫెస్టివల్ అనేది జరగాలనేసి అని చెప్పి ఈ రోజు ఈ ఆనపర్తిలో ఈ కార్యక్రమం
జరుగుతుంది. అంటే ముందు కాలం చూడండి, ముందు కూడా మన అందరికీ తెలుసు రైస్ స్టేపుల్ ఫుడ్ కాదండి. మన నాన్నమ్మల్ని అమ్మమ్మల్ని తర్వాత జేబుల్ని వాళ్ళు అంటే తెలుస్తుంది వాళ్ళు ఏం భోజనం చేస్తా ఉన్నారని అసలు ఏం వాళ్ళు చెప్తా ఉంటారు. సద్ద సంగటి, జొన్న సంగటి, అదేవిధంగా సద్దలతో అన్నం చేసుకుంటున్న వాళ్ళు. సో ఇట్లా చిరుధాన్యాలు ఈ రోజు మనకు మళ్ళీ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, కానీ మధ్యలో కొంచెం అంటే ఒక 2 generations తర్వాత మళ్ళీ దీనికి ప్రాధాన్యత ఇస్తాము. అది ఎందుకంటే చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మనకు అవగాహన వస్తాను. సో మీ అందరూ కూడా ఈ అవేర్నెస్ కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మనందరం కూడా ఇక్కడ కలుస్తున్నాం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపునిచ్చిందో దానిలో భాగంగా పోషణ కార్యక్రమం కింద ఇక్కడ ఏదైతే చిరుధాన్యాలకు సంబంధించిన అవగాహన పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే శ్రామిక దినోత్సవంగా మొదలైనది ఈ రోజు హక్కులు సాధించుకుని బాధ్యతలను పెంచుకుని పెద్ద ఎత్తున మహిళలు సమాజంలో వారి భాగం వారు పోషిస్తూ వారి కుటుంబాలనే కాకుండా సమాజాన్ని కూడా ఇవాళ ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో వారి పట్ల అవగాహన పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం చేపడతా ఉంది. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితారాజు గారు, మిగిలిన పెద్దలందరూ రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, అదేవిధంగా అధికారులు కానీ కూటమి నాయకులు కానీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఇవాళ అనపర్తి అసెంబ్లీ దిక్కోల మండలంలో ఈ మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ అనేది పెద్ద ఎత్తున జరిపారు. రాజమండ్రి జిల్లా అధ్యక్షురాలు శ్రీవిద్య గారి ఆధ్వర్యంలో మనకు ఈ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు పర్యటనలో పాల్గొన్నారు. మహిళలు ఎంత ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంత ఆరోగ్యంగా ఉంటుంది, తద్వారా బలమైన దేశం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని 5 రోజుల పాటు శ్రీ శక్తి పంచకం అనే నినాదంతో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో కూడా 26 జిల్లాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క ఫుడ్ ఫెస్టివల్ అవేర్నెస్ ఆన్ హెల్త్, మహిళలకు ఏ విధమైనటువంటి పౌష్టికాహారం, అదేవిధంగా ధ్యానం, అదేవిధంగా రక్షణ, ఆత్మశక్తి, ఈ యొక్క ఇంపార్టెంట్ 5 ఆస్పెక్ట్స్ తో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ రాజమండ్రి జిల్లాలో జరుగుతుంది. కాకినాడ జిల్లా తొండంగి మండలం చింతకల్లపేటలో భూలోక అమ్మ, నత్తకల్లు అమ్మ, బాగిర్తమ్మ, బంగారం అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అరబిందో ఫార్మా ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన ఆలయ మరియు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రదేవ్ యనమల దివ్య విశేష పూజలు గావించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కోనలో ఆధ్యాత్మిక శిఖరం గంగపుత్రుల దేవతామూర్తుల కొలువయ్యున్న చింతకాయలపేట కోనకే తలమానికమైంది. సముద్ర అలలపై లంగరేసే మత్స్యకారులు ఆరాధ దైవాలు శ్రీ భూలోకమ్మ అమ్మవారు, నత్తకల్లు అమ్మవారు, భాగత్తి అమ్మవారు, బంగారమ్మ అమ్మవార్లు సముద్ర వేటకెళ్లే జాలర్లకు కొంగు బంగారమై కొలువైన అమ్మవార్ల ఆలయ నిర్మాణం ఈ ప్రాంత చిరకాల కోరిక. గ్రామస్తులు అందరూ ఆలయ నిర్మాణం సంకల్పించిన సగంలోనే నిలిచిపోయింది. మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు ఆధ్వర్యంలో స్థానికుల అభ్యర్థన మేరకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రజల కోరికను నెరవేర్చింది. సుమారు 40 లక్షల రూపాయల వ్యయంలో అరబిందో ఆలయ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అప్పగించింది. ఇవాళ శుభముహూర్తం వేళ వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రతిష్ఠ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య, సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి హాజరయ్యారు. మేడం దివ్యకు గ్రామాల
ఉత్సాహంతో మహిళలు బ్రహ్మరథం పట్టారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో యనమల దివ్యకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవార్లకు విశేష పూజలు గావించిన ఎమ్మెల్యే యనమల దివ్య తీర్థప్రసాదాలు స్వీకరించారు. మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, చొక్కా మహంకాళి, అరవిందో ప్రతినిధి ఆధ్వర్యంలో ఆలయ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించి అనంతరం మహా అన్నసమరాధన గావించారు. అందరికీ నమస్కారం. చింతకాయలపేట గ్రామస్తులకు, అలాగే మన పెరుమాళపురం పంచాయతీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలు అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ చాలా ముఖ్యమైన దినం, పవిత్రమైన దినం. ఇవాళ ఆ భూలోకమ్మ తల్లి టెంపుల్ అనేది ఇవాళ మనం ప్రారంభించుకుంటున్నాం. అయితే ఆ అమ్మవారి డైరెక్షన్ మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి. నేను ఆ రోజు ఎలక్షన్ కన్నా ముందు డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి నేను మొక్కుకొని, ఆ తర్వాత ఆ అమ్మగారి దీవెన వల్ల, ఆ అమ్మవారి దీవెన వల్ల నేను ఎమ్మెల్యే అయ్యి, ఈ స్థానిక ఎమ్మెల్యే అయ్యి, మీరందరూ నా దగ్గరకు వచ్చి అమ్మ మా గుడి పూర్తి కాలేదు, అది కొంచెం పూర్తి చేయండి అంటే వెంటనే నేను అరవిందో రామకృష్ణ గారికి, వాళ్ళ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి నేను లెటర్ రాయడం, వాళ్ళు నిజంగా యాక్సెప్ట్ చేయడము, ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఈ గుడి కట్టించడం నిజంగా మొత్తం కూడా ఆ అమ్మవారి దయ, ఆ అమ్మవారి డైరెక్షన్, అంతలా ఉంది ఈ అమ్మవారి మహిమ. నిజంగా ఇవాళ నా చేతుల మీదుగా ఇవాళ ఈ గుడి ప్రారంభం కావడం అనేది నాకు చాలా నిజంగా సంతోషకరమైన విషయం. ఇవాళ ఆ అమ్మవారి డైరెక్షన్ అటువంటిది. అలాగే మన తుని నియోజకవర్గం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తయారవుతుంది. ఇవాళ మనం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కూడా మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా ఒక 60 గుడ్ల వరకు కూడా అభివృద్ధి చేస్తున్నాము. ఇదంతా కూడా మన సంస్కృతి సాంప్రదాయానికి ఒక ప్రతీక. ఇదంతా కూడా ఇలాగ గుడ్లు రావడం వల్ల మన ప్రాంతం ప్రతిష్ట, అలాగే శక్తి కూడా మరింత పెరుగుతుంది దీనంత మూలాన. అలాగే మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ భూలోకమ్మ తల్లి దయ వల్ల ఇవాళ ఈ ప్రాంతానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మనం చేస్తున్నాం. అందులో భాగమే ఇవాళ మన డ్రైన్స్ కానివ్వండి, ఎప్పుడు సాధ్యం కాని డ్రైన్స్ ఇవాళ మన హయాంలో అవుతుందంటే నిజంగా ఆ భూలోకమ్మ తల్లి దయ. ఇవాళ డ్రైన్స్ ఒకటి, రోడ్లు ఒకటి, మళ్ళీ కమ్యూనిటీ హాల్ ఒకటి, ఇవాళ మన గుడి ప్రారంభం కూడా, ఇవన్నీ ఇన్ని మంచి పనులు నిజంగా అమ్మవారి దయ వల్ల అవుతున్నాయి మనకి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆ అమ్మవారి దయ మనపై ఉండాలి. అలాగే మీ అందరి ప్రజల ఆశీర్వాదాలు నాతో ఉండాలని, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఆ అమ్మవారి దయ కూడా మీ అందరి ముందు, గ్రామ ప్రజలు మీరు అందరి ముందు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఈ గుడి వచ్చే ఇక్కడ ప్రజలందరూ కూడా పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏరియాలో డెవలప్మెంట్ మీరు మంచి సంకల్పంతో మంచి గ్రామంలో ఏమన్నా ప్రపంచం సరే. సో దీనికి సీరియస్ కావాలి, ఏ విధంగా కనపడుతుంది, ప్రజలకు ఏమన్నా ప్లస్ చూసి ఇది పనికి వస్తుంది, మన పిల్లలకి వస్తుంది, ఈ ఊళ్ళో బాగా ఉపయోగపడుతుంది అనుకున్న ప్రతి పని కూడా నేను చాలా స్ట్రాంగ్ గా స్ట్రాంగ్ గా తీసుకుని ఎప్పుడు చేయించి తర్వాత మన టీం ఎవరైతే పనిచేస్తారో మన టీం ఈ టీంలో ప్రతి రోజు సబ్మిట్ చేసుకుంటాం. తర్వాత మీకు ఏంటంటే ఈ పనులు ఏ పనులు చేసినా సరే ఈ మా కాంట్రాక్టర్ టీం మాత్రం ఎక్కడ కనపడదు. ఇది కంపల్సరిగా 10 కాలాల పాటు ఉండేది. ఈ గుడి అందరూ వచ్చి సందర్శించుకునే ప్లేస్. సో దానివల్ల వాళ్ళు కూడా వాళ్ళు తప్పకుండా తీసుకుని మన అశ్విన్ రెడ్డి గారు కూడా వచ్చారు, గుడి కట్టిన అశ్విన్ రెడ్డి గారు కూడా వచ్చారు. సో ఇలాగే బాగా ఎక్స్పీరియన్స్ వస్తే ఎంత పని చేయించడం ఈ క్వాలిటీ ప్లస్ అమ్మాయి ఏ పని చేస్తారు ఈ క్వాలిటీ చేయాలని. సో మీరు ఆలోచించండి. నేను కూడా వస్తాను, నేను కూడా మీకు సో అల్టిమేట్ గా మనకి ఊళ్ళన్నీ కూడా మంచి మోడల్ విలేజెస్ గా తయారవ్వాలని, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజలకు కావాల్సిన ఏదైతే కావాలో అవన్నీ కూడా ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడడం ముఖ్యంగా ఏంటంటే మా గ్రామ ప్రజలందరూ కూడా 30 లక్షలు కూడగట్టుకుని
ఎప్పుడు కొట్టుకొని మధ్యలో ఆగిపోయిందండి. మధ్యలో ఆగిపోతే మాకు క్యాపింగ్ చేసినప్పుడు ఈ యొక్క పాత బొమ్మలన్నీ కూడా పక్కన ఉండండి. పక్కన మేడం గారు చూపించిన ఆ రోజు వెంటనే స్పందించి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు మేమందరం కూడా ఇల్లు అడిగితే వెంటనే లెటర్ ఇచ్చి 15 రోజుల్ని కట్టించారు. కట్టించడమే కాదు దీని దిశ దశ అన్ని మార్చారు. మేము పెట్టుకున్న దిశలో ఈశాన్య విజయం వచ్చిందండి. మళ్ళీ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా ఉండి అన్ని దిశలు మార్చి ఈశాన్య మార్చి హెచ్చుతగ్గులు మార్చి డబ్బులు అందరూ ఇస్తారండి. దానికి దిశలు మార్చి ఒక విధంగా గుడి కట్టించినందుకు ఒక అరవింద ఫౌండేషన్ వారికి మరొకరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడు కూడా మా తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా అలాగే మాకు ఇంకా మా పంచాయతీ 14 గ్రామాలు ఉన్నాయి సార్. మరి మేడం గారి చాలా ప్రపోజల్ పెట్టాం. అవి కూడా తొందరలో పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నామండి. అలాగే మా పంచాయతీ ఎప్పుడు మీకు సాయం చేస్తాం కాబట్టి ఏ ఊరైతే ఏ సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు మీకు మా మేడం ద్వారా మేము ఇస్తాం. మేము అన్ని పూర్తి చేయాలి సార్. మేము ఎందుకంటే మేము అన్ని వదిలేసి మా భూములు వదిలేసి మా ఇల్లు వదిలేసి మీరు ఫ్యాక్టరీలు కట్టారు కాబట్టి మీరే మాకు దిక్కు. ఎందుకంటే మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మమ్మల్ని ఆడుకోవాల్సిన పని ఉంటుంది. మేడం గారు మీరు చేసిన సహాయము మా పంచాయతీ ప్రజలు కానీ మా చింతకాయలపేట ప్రజలు కానీ మా పెద్దలు కానీ ఎప్పుడూ మర్చిపోరు మేడం. ఆ విశ్వాసం ఆ గులోకమ్మ తల్లి మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ మీరు మాకు అండదండగా ఉండి నడిపిస్తారని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మంచి అవకాశం ఇచ్చారు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా పెద్దలు ప్రజలు కూడా మాకు మాట చెప్పారు. మేడం గారి దగ్గరికి వెళ్తాం, రాజేష్ గారి దగ్గరికి వెళ్తాం అని చెప్పారు. రాజేష్ గారి దగ్గరికి వచ్చాం. చెప్పండి చెప్పారు. అయితే ఈరోజు మన గ్రామ చిత్తపల్లి గ్రామ పెద్దలు కానీ గ్రామ ప్రజలు కానీ అలాగే మన మండల పరిషత్ మండల అధ్యక్షుడు చొక్కాపల్లి గారు కానీ ఈరోజు మాకు ఈ అవకాశం దక్కింది. ఎందుకోసంటే ఈ బాధ్యత ఈ రోజు కల కాదు, కనీసం 6 సంవత్సరాలు బట్టి మా గ్రామ పెద్దలు ప్రజలు కూడా వేసుకొని 1,00,000, 2 లక్షలు కూడా దాచిపెట్టి 5 లక్షలు పోగేశారు. అలాగే ఇంటింటికి ఒక్కొక్కరు 2,000 ఒకసారి 3,000 ఒకసారి సంఘాన్ని వేసుకొని దీని గుడిని 25 లక్షలు 30 లక్షల వరకు దీన్ని నిలబెట్టడం జరిగింది. అయితే ఈ గుడి మధ్యలో ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే ఈ మేడం గారికి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నేను మాట చెప్పాను. మన ఎమ్మెల్యే మేడం గారు గెలిచిన తర్వాత ఈ గుడి కట్టించి బాధ్యత మీరు తీసుకుంటామని మా పెద్దలు చెప్పాం. అయితే మీరు మాట చెప్పాలి. ఆ రోజు పెద్దలు ఏమన్నారంటే 2 సంవత్సరాలు అయిపోతుంది, మీరమ్మ మాట ఇస్తారంటారు, ఇంకా ఇవ్వలేదండి మేడం గారి దగ్గరికి వెళ్తామనేసి మన రాజేష్ గారి దగ్గరికి 200 మంది కూడా వెళ్ళి రాజేష్ గారి దగ్గర మాట తీసుకున్నాం. అయితే మీరు వైద్యశాలతో మాట చెప్తారని చెప్పారు. అయినా చెప్పారు, అయినా కొంచెం తీసుకున్నారు. అయితే అప్పటికి కూడా అవ్వకపోతే ఈ రోజు మా ఊళ్ళో చింతకాయలపేటలో ఉన్న చాలా లేడీస్ మొత్తం అందరూ కలిపి మేడం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది.
ఆ టీం అంతా వచ్చి ఈ గుడిని ఎంతో విజయవంతంగా జరిపించి వారి దగ్గర నుండి పొందకుండా చేసినందుకు ఆ రామకృష్ణ గారికి మరీ కోరుకుంటాం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం హుండీల లెక్కింపు జరిగింది. దేవస్థానం ఏఓ వెంకట్రావు పర్యవేక్షణలో ఆలయ అధికారులు పటిష్ట భద్రత నడుమ హుండీలను తెరిచారు. పరకమణి కేంద్రంలో కట్టుదిట్టమైన నిఘాతో స్వచ్ఛంద సంస్థల సభ్యులు లెక్కింపు నిర్వహించారు. గడిచిన 21 రోజుల గాను ₹1,45,71,407 నగదు ఆధారంగా లభించింది. వీటితో పాటు 51.10 మిల్లీగ్రాముల బంగారం, 4.530 కిలోల వెండి ఆభరణాలు కానుకలుగా వచ్చాయని ఈవో వెంకట్రావు తెలిపారు. ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండే ఎంబీఆర్ భక్తుల సౌకర్యార్థం తీర్థయాత్ర బస్సులను మరలా పునఃప్రారంభించారు. ఈ మేరకు గురువారం స్థానిక నరసింగరావుపేటలో గల ఎంబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యాలయం ముందు వివిధ పవిత్ర క్షేత్రాలకు వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనే ఉద్దేశంతో పాత వాటితో పాటు కొత్త బస్సుని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు ఎంబీఆర్ సతీమణి ముత్యాల సూర్యకుమారి తనయుడు రాజేష్ బాబు చేతుల మీదుగా జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. దీనిలో భాగంగా మండలంలోని కొప్పాక గ్రామానికి చెందిన భక్తులతో ఘనంగా బయలుదేరాయి. భక్తులు వివిధ పవిత్ర క్షేత్రాలను దర్శించుకునేలా అన్ని సౌకర్యాలతో ఈ యాత్రను ఏర్పాటు చేసినట్లు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కొప్పాక గ్రామస్తులు మాట్లాడారు. భక్తుల ఆధ్యాత్మిక అభిలాషలను నెరవేర్చే విధంగా తీర్థయాత్ర ఏర్పాటు చేయడం పట్ల ఎంబీఆర్ కు కృతజ్ఞత తెలిపారు. మరి ఈరోజు ఎంఈఆర్ గారు ట్రస్ట్ నుంచి మరి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఎంఈఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా అనకాపల్లి మండలం కొప్పాక గ్రామం నుంచి విచ్చేసిన మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఒక కార్యక్రమాన్ని పార్వతి గారు, అదేవిధంగా సురేఖ గారు ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళు కూడా అభినందనలు తెలుపుతూ, మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఎన్నోసార్లు ఆల్రెడీ చేయడం జరిగింది. మరి ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు గారు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారి పేరు మోత మోగుతుంది. మరి గతంలో ఇదే ఉచిత బస్సులు అవనియండి, లేదంటే విద్య అవనియండి, ఉచిత వైద్యం అవనియండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్మాణంలో ఉన్న గుళ్ళకి ఒక దాతగా నిలబడిన వ్యక్తి ముత్యాల వెంకటేశ్వరరావు గారు. మరి వాళ్ళకి కృతజ్ఞతగా మనం అందరం కలిపి ఒక్కసారి జై ఎంఈఆర్ అనండి. మరి అదేవిధంగా ఎంఈఆర్ గారు ఎక్కడున్నా కూడా మరి మన అందరికీ కూడా దగ్గర ఉండే వ్యక్తి. అలాగే కుటుంబ సభ్యులు రాజా సార్ అవ్వచ్చు, లేదా ఎంఈఆర్ గారు సత్యమణి గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మనకి కుటుంబ సభ్యులతో సమానం. మరి ఇటువంటి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చక్కటి కార్యక్రమం. మరి ఎం అంటే మానవత్వం ఉన్న వ్యక్తి, వి అంటే వెలుగు పెంచే వ్యక్తి, ఆర్ అంటే ఉదయించే సూర్యుడు. ఇటువంటి వ్యక్తి దగ్గర మనం ఉండడానికి గౌరవంగా నేను గర్విస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుగా మనం చేయాలని కోరుకుంటూ ఎంఈఆర్ గారు జై ఎంఈఆర్ గారు, జై ఎంఈఆర్ గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల యనమల దివ్య ప్రజా దర్బార్కు విశేష స్పందన. ప్రజా సమస్యలు పరిష్కరించడమే దర్బార్ లక్ష్యమన్న తుని ఎమ్మెల్యే. రాజమండ్రిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సిటీ ఎమ్మెల్యే. ఆసుపత్రిలో ఆదిరెడ్డి ఆకస్మిక తనిఖీలు.
నర్సీపట్నంలో ఆధ్యాత్మిక పర్వం నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్ట. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ మహిళా మోర్చా మహిళా దినోత్సవం కొమ్మరిపాలెంలో పోషణ ప్రదర్శన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.